సమాచారం వస్తుందేమని చెప్పి సమాచారం కోసం చేసిరంటే ఒక లెక్క. అది కూడా తప్పే, అది 100% తప్పేది. నా ఫోన్ ట్యాప్ అయింది ఆల్రెడీ, అప్పుడు గ్రంథన ఫోన్ ట్యాప్ అయింది, మీ ఫోన్ ట్యాప్ అయింది, నేను కాదంటలేదు. నేనేమంటున్నా అంటే ఈ రోజు దీన్ని సమర్థించుకోవడం ఎంత దుర్మార్గం అంటున్నాను. అంత గట్టిగా ఇది బరోబర్ చేస్తారు, తప్పేముందన్నా ఏముంది, మీరు బయటకు చేసేది మేము కాదు, ఇంటెలిజెన్స్ కేసీఆర్ కేటీఆర్ సంబంధం లేదు అంటారు. మీరు మాట్లాడేది ఫోన్ ట్యాపింగ్ ని సమర్థిస్తలేను, ఫోన్ ట్యాపింగ్ ని సమర్థిస్తారని చెప్తున్నాను. ఫోన్ ట్యాపింగ్ అనేది మనం జర్నలిస్ట్ కనుక, మనం ఇక్కడ ముగ్గురం జర్నలిస్ట్ మాట్లాడుకుంటాం కనుక, ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాధారణంగా జరిగే వ్యవహారంగా నేను చెప్తున్నాను. నేను ఏదో టీఆర్ఎస్ నాయకులు చెప్పట్లేదు. మనం జర్నలిస్ట్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు కాదు, ఇప్పుడు గద్దర్ మీద ఫైరింగ్ జరిగింది చెప్పానండి. గద్దర్ మీద ఫైరింగ్ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ చేసి గద్దర్ మూవ్మెంట్స్ కనుక్కొని ఫైరింగ్ చేసిర్రు. చాలా మంది నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు. వ్యవస్థ పెడుతుంది. బయటకు వచ్చిన ఎట్లా చేస్తారంటే నేను అది ప్రజాస్వామ్యం. అది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి భావాలకు చోటు ఉన్నది. వేరే భావాలు ఉన్న వాళ్ళని గవర్నమెంట్ ఎట్లా చేసింది అంటున్నా నేను. ప్రజాస్వామ్యంలో ప్రాథమిక చేసిరు బండి సంజయ్ చెప్తున్నాడు. బండి సంజయ్ నేనే చెప్తాను, ఆధారం చెప్తా. రాధాకిషన్ రావు గారు పోలీస్ విచారణలో కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఉంది. మీరు శరత్ కుమార్ అన్న ఉన్నారు అక్కడ, ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని ఉంటాడు, తీసుకోమని చెప్పండి హైకోర్టులో. నువ్వు ఆగాలి. పెద్ద ఆయన చెప్తేనే ఆ వర్డ్ వాడిండు సార్. శరత్ అన్న మీద లేకపోతే మీరు రేపు హైకోర్టును తీసుకోండి. పెద్ద ఆయన చెప్తేనే మేము ఫోన్ ట్యాప్ చేశామని చెప్పి రాధాకిషన్ రావు గారు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చెప్పారు. మా డీజీపీ చెప్తేనే మేము చేశామని చెప్పి ప్రభాకర్ రావు గారు చెప్పారు. ఈ ఇద్దరు కూడా పూర్తిగా వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఉన్నాయి. మీరు నా దగ్గర నోటులు నేను పంపిమంటే పంపిస్తా, మీరు క్రాంతన పంపించండి, అప్పుడు తెలుస్తుంది. లేకపోతే ఇప్పుడు శరతన్న దగ్గర తీసుకోమని చెప్పండి, శరతన్న దగ్గర ఉండొచ్చు నాకు తెలిసి. కన్ఫెషన్ స్టేట్మెంట్ లో రాధాకిషన్ రావు గారు ప్రభాకర్ రావు గారు ఇద్దరు కూడా చెప్పారు. రాధాకిషన్ రావు గారు పెద్ద ఆయన చెప్తే చేశామని చెప్పారు. హూ ఇస్ దట్ పెద్ద ఆయన? పెద్ద ఆయన ఎవరు? డీజీపీ గారు చెప్తే చేశారని చెప్పి ప్రభాకర్ రావు గారు చెప్తున్నారు. డీజీపీ అప్పుడు డీజీపీ గారు కూడా ఇప్పుడు స్టేట్మెంట్ పిలిస్తే స్టేట్మెంట్ తీసుకుంటే అది కూడా తెలుస్తుంది. ఇంకా ఇందాక పోలే కదా, ఇంకా మరి మహేందర్ రెడ్డి గారి దగ్గర కూడా పోయినట్టే తెలుస్తుంది. ఇప్పుడు ఆయన సరే జుడిషియరీ పోస్ట్ లో ఉన్నారు, ఆయనకి సిట్ పిలిచే అధికారం ఉందో లేదో నాకు తెలియదు. కానీ చెప్తున్నాను, పెద్ద ఆయన చెప్తే ఒకసారి కాంగ్రెస్ వర్షన్ తీసుకుంటాం. మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే జాయిన్ అవుతున్నారు. రాజ్ ఠాకూర్ గారు, సో ఒకటి వాళ్ళ బండి